మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. కొన్ని విషయాలు మనం ఒకవైపు నుంచే చూస్తానికి అలవాటు పడిపోయి ఉంటాం, రెండో వైపు ఒకవేళ చూపించడే కానీ చూస్తానికి ఇష్టపడం. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆవిష్కరణలు. ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చేసినటువంటి ప్రకటనలకు ఒక రూపు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎవరు ఊహించని విధంగా 8 నెలల్లో, అంటే నియర్ బై 9 నెలలు అనుకోండి, 9 నెలల్లోపే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేయడం ఒక రికార్డుగానే మనం చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఇవన్నీ మాట్లాడిన ప్రతిసారి కూడా చాలామంది ఇదొక తమాషా వ్యవహారంలాగా బిహేవ్ చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా, పట్టుదలగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఒక పాయింట్గా దీన్ని కన్సిడర్ చేశారనుకోవచ్చు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఉన్నటువంటి దృశ్యం, అలానే ఓపెన్ చేస్తున్న తర్వాత ముందర రెడీ అయినటువంటి బిల్డింగ్ దృశ్యాలు మనం ఒకసారి చూస్తే ఇది ఫ్యూచర్ సిటీ ఏరియా. ఫ్యూచర్ సిటీ గురించి కొత్తగా మనం ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 30,000 ఎకరాల్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్ 4th సిటీ పేరుతో రేవంత్ రెడ్డి మానసపుత్రిక దీన్ని స్పెషల్గా డిజైన్ చేసి, డిజిగ్నేట్ చేసి, డెవలప్ చేసి, వివిధ రకాల పరిశ్రమలు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో హైదరాబాద్ పాలనకి కేంద్ర స్థానంగా ఈ నగరాన్ని మలచాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఓల్డ్ అయింది, సికింద్రాబాద్ కంజెస్ట్ అయింది, సైబరాబాద్ ఒక విధంగా వర్షాలు పడితే ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మోస్ట్ ప్లానెడ్ స్మార్ట్ గ్రీన్ సిటీ కింద దీన్ని మార్చాలి అనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్లో FCDA బిల్డింగ్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్కి భూమి పూజ చేసినప్పుడు దృశ్యాలు. అంటే యావరేజ్గా 8 నెలల్లో, సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంటే 8 నెలలు కంప్లీట్ అయ్యి 9వ నెలలో ఉన్నాం. ఇనాగ్రేషన్ చేసేసారు. యాక్చువల్గా దీన్ని ప్రణాళికను ముందుగా అనుకున్న దాని ప్రకారం చూస్తే కనుక చూడండి 56-60 అంటే ఆ టైం లైన్ కూడా ఇచ్చేసారు అనమాట. ఒక విధంగా మీరు ఎంత ఫాస్ట్గా మేము కన్స్ట్రక్షన్ చేసామనేది చెప్పడం కోసం 100 రోజులు, 120 రోజులు, 130 రోజులు, 140 రోజుల్లో చాలా వేగంగా ఈ ప్రణాళికని కంప్లీట్ చేశారంటే ఆల్మోస్ట్ 150 రోజుల్లో. సో ఇది బిల్డింగ్ కంప్లీట్ అయినాక స్వరూప స్వభావాలు ఈ విధంగా ఉన్నాయి. దీని ఇనాగ్రేషన్ కూడా చూడండి. ఫస్ట్ IGBC బిల్డింగ్ అంటే గ్రీన్ బిల్డింగ్, అలానే బయో STP, ఇక్కడ రోడ్ సిస్టమ్ కూడా మొత్తం 20 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కోసం 16 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టారు. టోటల్ రోడ్ సిస్టమ్ అంతా కూడా అక్కడ అమరావతిలో ఎలా అయితే ప్లాన్ చేస్తున్నారో అలానే ఫ్యూచర్ రోడ్స్ కింద, రేడియల్ రోడ్స్ కింద విశాలమైనవి అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తూ ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశారు. అంటే ఒక నగరం నిర్మించాలంటే ఈ ప్రణాళికలన్నీ అవసరం. ఆల్రెడీ వడ్డించిన విస్తరలో వచ్చినటువంటి హైదరాబాద్లో 4 బిల్డింగ్లు కట్టి ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవడం కంటే కూడా పూర్తిగా అధునాతన అవసరాలకు తగ్గట్టుగా ఎక్స్టెన్షన్ స్వరూపం, విస్తరణ రూపంగా నిర్మించేటువంటి ప్రణాళిక ఇలా ఉంటుంది. సో దీని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే ముందు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చేయాలనుకున్నారు. కానీ టైం షెడ్యూల్స్ పర్మిట్ చేయకపోవడం వల్ల ఒక వారం రోజులు వెనక్కి జరిగింది. సో ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఓపెన్ చేశారు. అక్కడ ఒక సభా కార్యక్రమం నిర్వహించారు. మీర్ ఖాన్ పేట ఆ ఏరియాలో దీన్ని నిర్మాణం చేశారు. FCDA బిల్డింగ్ అంటే ఒక విధంగా ఫ్యూచర్ సిటీకి ఇది సెంట్రల్ జోన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అవుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ పూర్తిగా మన HMDA ఎలా పనిచేస్తుందో ఆ తరహాలో ఫ్యూచర్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పనిచేస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, IT, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్పోర్ట్స్, ప్రధానంగా క్రీడా హబ్గా దీన్ని మలచాలని చెప్పి భావిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. టెక్ మహీంద్రా సహకారంతో ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కడ సాదర స్వాగతం లభించింది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. లోపల ఉన్నటువంటి ప్రతి గదిని చూశారు. FCDAకి స్పెషాలిటీ ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. సో ఆయన లాంఛనంగా బాధ్యతలు కూడా స్వీకరించారు. చూడండి ఈ బిల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో ఈ లుక్స్. ఇంతకు ముందర నేను చూపించిన విజువల్ కూడా ఒక వారం క్రితం అనుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెనింగ్ సమయంలో తీసినటువంటి దృశ్యాలు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ చేశారు. ప్రతి విభాగాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ వేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా చేశారు. చుట్టుపక్కల ప్రజలతో నిర్వహించినటువంటి అక్కడ ఒక విధంగా గ్రామ సభ జరిగింది ఇనాగ్రేషన్ కార్యక్రమంలో చెప్పాలి. 36 గ్రామాల ప్రజలు మమ్మల్ని ఫ్యూచర్ సిటీలో కలపండి, FCDA పరిధిలోకి తీసుకురండి, డెవలప్మెంట్ మాకు కూడా పంచండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. అక్కడికక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి మరొక 36 గ్రామాలని అందులో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దృశ్యాలు, అలానే దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత చాలామందిలో ఒక ఆసక్తి నెలకొని ఉంది. అమరావతికి పోటీగా హైదరాబాద్లో కొత్త నగరం విస్తరిస్తోంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో ఎంత వేగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికని ముందుకు తీసుకెళ్తుంది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ క్వార్టర్స్ ఇనాగ్రేటెడ్
బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. సో ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్ మొత్తాన్ని కూడా ఇక్కడే డిస్కస్ చేశారు. ఆయన లాంఛనంగా ఆయన ఇక్కడ ఆయన ఛాంబర్లో అడుగు పెట్టడము, కొన్ని నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్కి ఒక అడ్వాన్స్డ్ సిటీ జోన్ ఏదైనా ఉందంటే అది ఫ్యూచర్ సిటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 9 నెలల్లో ఒక నిర్మాణం చేయడం అనేది, ఇలాంటి నిర్మాణం చేయడము, దానికి ఒక స్వరూపాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయాలకి అతీతంగా ప్రశంసించాల్సినటువంటి అంశం. ఒక ప్రయత్నం జరుగుతుంది. రీజనల్ పార్టీలు జనరల్గా ఏంటంటే పవర్ సెంటర్స్గా వ్యవహరిస్తాయి. వాళ్ళకి అధికారం ఒకరి చేతిలోనే కేంద్రీకృతం అయ్యింది కాబట్టి తానా అంటే తందానా అనేటువంటి బ్యాచ్ చాలా బలంగా ఉంటుంది. కానీ ఒక జాతీయ పార్టీ ఇలాంటి సమగ్ర నిర్మాణాన్ని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న సమయంలో ఇలాంటి ఒక అడుగు ముందుకు వేయడం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అంశం. హైదరాబాద్ నగర స్వరూపాన్ని 21st సెంచరీలో ఎలా చూడాలనుకుంటున్నారు అంటే ఫ్యూచర్ సిటీనే రేపు చూపించాల్సి వస్తుంది. ఆ తరహాలో అక్కడ ప్రణాళికల్ని రెడీ చేశారు. సో మొదటి అడుగు విజయవంతమైంది. ఇక రాబోయేటువంటి ప్రస్థానం ఏ విధంగా ఉంటుందో చూడాలి.